మరి ఆయనకి ఏం శాఖలు ఇస్తారు? నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఏం శాఖలు ఇస్తారు? మైనార్టీ శాఖ ఇవ్వాలి, మైనార్టీ సంక్షేమ శాఖ ఇవ్వాలి. అది అడ్లూరు లక్ష్మణ్ దగ్గర ఉన్నది. అడ్లూరు లక్ష్మణ్కు ఉన్నటువంటి ఎంతో కొంత ప్రాముఖ్యత ఉన్నటువంటి శాఖలల్లో కదా ఆ శాఖ ఒకటి. మరి ఆ శాఖను ఆయనకు వీకేసి ఈయనకి ఇస్తారా? ఈయనకిస్తే మరి ఆయనకు మళ్ళీ ఇంకొక అదనంగా ఇంకా ఏం శాఖ కేటాయిస్తారు? ఈ పోర్టుపోలియోల వ్యవహారం కూడా ఇంకా నడుస్తూనే ఉన్నది. మరి అజారుద్దీన్కి గతంలో కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు హోంశాఖ ఇచ్చిండు, డిప్యూటీ ఇచ్చిండు. మరి ఇప్పుడు హోంశాఖ ఇస్తాడా అజారుద్దీన్కి? ఇస్తాడా రేవంత్ రెడ్డి గారు? ఇవ్వాలి కదా మరి అట్లా అనుకుంటే. లేకపోతే ఇంకా చాలా శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, ఇంకా బొచ్చడి శాఖలు ఉన్నాయి. మరి దాంట్లో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి 2-3 ఇస్తాడా? లేకపోతే తూతూ మంత్రంగా ఏ శాఖ లేకుండా ఏదో నిమిత్త మాత్రంగా వాకటి శ్రీహరికేలే ఆయనకి ఏ ఇంపార్టెన్స్ లేని శాఖ. ఆ శాఖ ఎందుకు ఇచ్చారో ఆయనకు కూడా తెలియదు. పాపం మళ్ళీ పేరుకు బీసీ మంత్రి, పేరుకు బీసీ మాత్రమే. సో ఇట్లా ఏఐసిసి తోటి అజారుద్దీన్కి మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు ఆయన మంత్రిని చేసి ఇప్పుడు ప్రచారానికి తీసుకుపోతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే నా తక్షణ కర్తవ్యం అంట. అందుకోసమే ఈ మంత్రి పదవులు ఇవన్నీ కూడా దానికోసమే, జూబ్లీ హిల్స్లో గెలవడం కోసమే. ప్రజలారా అర్థం చేసుకోండి, ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. జూబ్లీ హిల్స్లో గెలవడం కోసమే నేను మంత్రిని చేసిన అజారుద్దీన్ని అని. ఒకవేళ జూబ్లీ హిల్స్లో ఎన్నికలు లేకపోతే మీ ముస్లింలకు ఏ మంత్రివర్గంలో కూడా అవకాశం రాకపోతుండే రేవంత్ రెడ్డి దిగిపోయిందాక. ఎందుకంటే ఆయన కంప్లీట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనిషి కాబట్టి వాళ్ళ విధానాలు విధి విధానాలే ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాడు. ఇక నా గురించి కిషన్ రెడ్డికి అవగాహన లేదు, నాపై వచ్చినవన్నీ అన్ని ఆరోపణలే, ఒక్కటి కూడా రుజువు కాలేదని చెప్పేసి అజారుద్దీన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక భారత క్రికెట్ జట్టుకు అజార్ అందించిన సేవలు మర్చారా అని చెప్పేసి కిషన్ రెడ్డి అజార్కు మంత్రి పదవి నిర్ణయం 3 నెలల కిందటే తీసుకున్నాం, మరి ఎందుకు ఇవ్వలేదు? 3 నెలల కింద తీసుకొని 3 నెలల కిందనే ఇవ్వచ్చు కదా నువ్వు మంత్రిగా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాక ఇంకో వారం 10 రోజులలో ఓట్లున్నాక పోలింగ్ ఉన్నాక ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు? ఇది రాజకీయం కాదా? నేను కూడా అడిగిన చాలామంది మైనార్టీ సోదరులని, మరి ఇప్పుడు అజారుద్దీన్కి ఇచ్చారు కదా అంటే ఏమొస్తుంది? అజారుద్దీన్కి ఇస్తే ఏమొస్తుంది? ఒక పేద మైనార్టీ కుటుంబానికి ఏమొస్తుంది? మీరేదో ఎన్నికల ముంగల పదవులు ఇచ్చేసి ఆశ పెడితే మేమందరం మీకు ఓట్లు వేయాలనా అని చెప్పేసి రివర్స్లో అడుగుతున్నారు మనల్ని. ఏం చేసినావో చెప్పు అని చెప్పేసి రివర్స్లో అడుగుతున్నారు. అజారుద్దీన్కి ఇచ్చిన ఎంఐఎంతో దోస్తానం చేసుకున్న అలాయ్ బలాయ్ అని చెప్పి మీద చేతులు వేసుకొని ఇద్దరు కలిసి తిరిగినా ఏం చేసినా కానీ మైనార్టీలు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వైపు అంత వన్ సైడెడ్గా చూసేటువంటి పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్లో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే. ఈ అన్ని ఎన్నికల జిమ్మిక్కుల కోసం చేస్తున్నటువంటి వ్యవహారం లెక్క చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాపం అటు తిరిగి మళ్ళా ఒక బీసీని బకరాన్ చేస్తారు. నవీన్ యాదవ్ అనేటువంటి ఒక బీసీ యువ నాయకుని బకరాన్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం అంతా కూడా. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, ఆ మంత్రి పదవి 6 నెలల లోపల ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో కాకపోతే ఆయన మంత్రి పదవి కూడా వీక్తుంది. ఎమ్మెల్యేనా కావాలి, ఎమ్మెల్సీ అన్నా కావాలి ఈ 6 మంత్స్ లోపల, నిన్నటి నుంచి డేట్ నుంచి. ఒకవేళ అలా కాకపోతే ఆయన మంత్రి పదవి కూడా పోతుంది. ఇక్కడ ఒక బీసీకి టికెట్ ఇచ్చి ఇక్కడ ఏమన్నా రేపు నాడు ఓడిపోయాడనుకో ఇంకా ఈయన రాజకీయం కూడా వీడికి సమాప్తం చేసేస్తారు. ఎందుకంటే భయంకరంగా జరుగుతుంది ఇప్పుడు చర్చ కూడా. గెలిచినా ఓడినా ఏ రకంగా ఉండబోతుంది వచ్చే తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో, అప్పుడు ప్రభుత్వాలు మారితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఒక శత్రువులను చేసి పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా. ఇదంతా కూడా కావాల్సుకొని జరుగుతున్నటువంటి వ్యవహారము. ఇది మీరు గమనిస్తలేరు. మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరందరూ అనుకుంటున్నారు కొంతమంది బాగా మనకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎవరు? నవీన్ యాదవ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా. నవీన్ యాదవ్ దగ్గరికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చి పదే ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. కొన్ని ఛానళ్ళు, ఒక 4-5 ఛానళ్ళు బాగా పోయి చేస్తూ ఉన్నాయి. ఆ ఛానళ్ళల్లో మాట్లాడినటువంటి క్లిప్లే ఇప్పుడు నవీన్ యాదవ్కి మైనస్ అవుతూ ఉన్నాయి. ఇది మీరు గమనించడం లేదు. ఇదంతా చేపించేది ఆ యూట్యూబ్ ఛానల్స్ కాదు. రేవంత్ రెడ్డి పంపిస్తారు ఆడికి, అరే పోయి మాట్లాడిపిరి, వాళ్ళు కొంత లూజ్ టంగ్ చేయాలి, దాని మీద ప్రచారం కావాలి, ఇవన్నీ కావాలి, ఎవడు మళ్ళీ ఎదగొద్దు అనేటువంటి అది. సో కాబట్టి చాలా ఉన్నది, చాలా వ్యవహారం ఉన్నది. ఈ వ్యవహారం అంతా మీకు అర్థమయ్యే లోపలికి సగం జీవితం అయిపోతుంది. నేను గతంలో కూడా చెప్పిన,
రైతు బంధు రాదు రానాయన కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రకంగా మోసం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చూపిస్తూ ఉన్నాయి, ఇది అమలుకు సాధ్యం కాదు, ఆచరణకు నోచుకోదు అని. ఎటువాయే నా కౌలు రైతులది ఎటువాయే, వ్యవసాయ కూలీలది ఎటువాయే, రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి ఈ రైతు భరోసా ఎక్కడ వాయే, ఎటువైనాయి? ఇవేవి కూడా సాధ్యం కాదు. మనం చెప్పినాం ఆ రోజు. ఇప్పటికీ మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. దాదాపు 8 లక్షల మంది చూసిరు ఆ వీడియోని. కానీ జనం ఏం చేస్తారు, అప్పుడు నమ్మరు. మనం చెప్తే ఈయన ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగానో ఉన్నాడు అన్నటువంటి మాట చెప్తారు. కానీ చివరికి ఏమవుతుంది, అదే అవుతుంది. సేమ్ ఇప్పుడు కూడా అంతే. నవీన్ యాదవ్ని బకరా చేస్తారు. ఇంకొకటి ఇప్పుడు అజారుద్దీన్ని కూరలో కరివేపాకు లెక్క అది తీసి పక్కన పెట్టేటువంటి రోజు కూడా వస్తుంది. చూడండి, రేవంత్ రెడ్డి ఓవర్గా చేస్తున్నటువంటి గేమ్లో ఈ వ్యవహారము ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. మరి 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి కోసం అనుకుంటే ఎవరు వద్దన్నారు? 3 నెలల క్రితం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా బలంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుండే కదా. కరెక్ట్గా 10 రోజుల ముందు తీసుకుపోయి ప్రమాణ స్వీకారం చేయించి మంత్రిగా రాత్రికి రాత్రి డిసిషన్ తీసుకొని ఏఐసిసి చెప్పంగానే సీరియస్ కాగానే ఇంకొక ఆప్షన్ లేక ఇంకొకటి ఏ రకమైనటువంటి అది లేక గత్యంతరం లేక ఆయనకి ఇచ్చిర్రు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం, పలువురు శాఖల్లో భారీ మార్పులు, కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు, 5గురి తీర్పై అధిష్టానం పెదవి విరుపు, ముఖ్యమంత్రి మీదనే విరుపు. నాకు తెలిసి డిసెంబరు జనవరిలో ముఖ్యమంత్రినే మార్చేటువంటి అవకాశాలు లేకపోలేదు.